నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించడంతో మాలలకు తీరని అన్యాయం అసెంబ్లీలో ఆమోదింపజేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో మాలల సత్తా చూపిస్తాం మాలల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ తిర్యాని మండల కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి జన్మదిన వేడుకలు టపాసులు కాల్చి కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు క్యాన్సర్ వ్యాధిపై పోరాటానికి విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ట్రస్మా అధ్యక్షులు తవకల్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఎస్సీ వర్గీకరణ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదింపు చేయడం మాలలకు తీరని అన్యాయం చేసినట్లేనని మాలల మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ ఏరియాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గజ్జల లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఏకపక్షంగా ఆమోదింపచేశారని గతంలో వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ కొత్త జిల్లాల పరిధిలో ఎస్సీల అభిప్రాయాలను తీసుకోలేదని ఉమ్మడి జిల్లా కేంద్రాల పరిధిలోనే అభిప్రాయ సేకరణ చేసి వర్గీకరణపై నివేదిక సమర్పించడం జరిగిందని ఇది కూడా ఏకపక్షంగానే జరిగిందని తెలిపారు. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాలల కృషి ఎంతో ఉందని అయినప్పటికీ ఎస్సీ వర్గీకరణ ఆమోదించి మాలలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కుంభాల రాజేష్, మల్లేష్, చిన్నయ్య, మధు, శ్రీనివాస్, తిరుపతి, దుర్గయ్య, సమ్మయ్య, ప్రకాష్, జిల్లా మాల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాదిగలను విడదీసి మరి విభజించి పాలిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యవస్థ మనకద్దు, మనం అందరం కలిసి ఉందామనే ఆలోచన కొద్దీ ముందుకు పోతా ఉన్న క్రమంలో మరి ఎక్కడ లేని, భారతదేశం లేని, ఏ రాష్ట్రంలో లేని తీర్మానాన్ని మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు తీర్మానం మరి స్పెషల్గా అసెంబ్లీని ఏర్పాటు చేసి మరి తీర్మానం చేయడం అనేది జరిగింది. ఏదైతే ఏకసభ్య కమిటీని పెట్టిరో మరి ఏక కమిటీ సభ్యు కూడా మరి జిల్లాల వైజ్గా రాలేదు. పాత ఉమ్మడి జిల్లాలనే 10 జిల్లాలనే మరి అలాంటి ప్రోగ్రాం పెట్టి అందరి అభిప్రాయం సేకరించుకోవడం అనేది జరిగింది. మరి అక్కడికి పోవాలంటే చాలా కష్టంగా ఉండేది. చాలామంది హాజరు కాలేక ఉన్నారు. అయినా కూడా మాలలం ఎక్కువ మెజార్టీగా హాజరై మరి మేమున్నాము, మాకు వర్గీకరణ వద్దు, మేమందరం కలిసి ఉంటేనే మాకు అన్నీ బాగుంటాయి అనే ఉద్దేశంతో మేము ఆ రోజు సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ఆ కమిషన్ ముందు హాజరై మాట్లాడడం కూడా జరిగింది. అయినా ఆ కమిషన్ను కూడా మరి అసెంబ్లీలో తీర్మానంలో పెట్టి మరి చూపెట్టి ఏ విధంగా లెక్కలున్నాయి ఏమున్నది అని చెప్పకుండానే ఏకపక్షంగా మరి వర్గీకరణకు తీర్మానం చేయడం అన్నది మాలలం వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీకి మరి సపోర్ట్గా నిలబడి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మాలలం. మరి అదే మందకృష్ణ గారు మరి బీజేపీకి ఓటేయాలి, మన వాళ్ళు ఎక్కడున్నా కానీ బీజేపీనే గెలిపేయాలని మరి అసెంబ్లీ మరి పార్లమెంట్లో ఎలక్షన్లు అప్పుడు ప్రచారం చేయడం అనేది జరిగింది. మరి అందరికీ తెలిసిందే. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? మరి గతంలో కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కూడా ఉన్నాయి, స్థానిక ఎలక్షన్లు. మరి స్థానిక ఎలక్షన్లో మాలల సత్యేందో మరి పల్లెకు మరి వాడకు మరి ఊరూరికి మా సత్యేందో మేము కాంగ్రెస్ పార్టీకి చూపుతాం. తప్పకుండా దీని పరిణామాలు మరి మన ముఖ్యమంత్రి గారు ఎదుర్కోక తప్పదు. మరి అదేవిధంగా మందకృష్ణ గారు మరి వాళ్ళకి ఎంతోమంది ఎమ్మెల్యేలు మరి వాళ్ళ ఎంపీలు అందరూ సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలా మా మాల సంఘంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి అదే మరి కాకా వెంకటస్వామి కుటుంబంకు సంబంధించినటువంటి మరి వివేకు వెంకటస్వామి గారు మరి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన మా కులం కాబట్టి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మీ కులం వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఎప్పుడన్నా వారిని ఆ కులపోళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు, రాజకీయాన్ని ఇది హింస చేస్తాడు అని మేము ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ యొక్క వివేక్ సార్ మీద మరి వ్యాఖ్యలు చేయడం అన్నది ఖండిస్తూ ఉన్నాం. ఇంకోసారి మా మాల సంఘం ఎమ్మెల్యేలను ఎవరిని కూడా వ్యతిరేకించినా మేము సహించాం, ఊరుకోం, మాలల సత్యేందో చూపెడతామని ఈరోజు అంబేద్కర్ దగ్గర మంచిర్యాల జిల్లాలో మరి నిరసన వ్యక్తం చేస్తూ ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి పరిణామాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎదుర్కోక తప్పది, మాలల సత్యేందో చూడక తప్పది. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే స్థానిక ఎలక్షన్లలో కంపల్సరీ
మేము కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి మాలలమంతా సిద్ధమై ముందుకు పోతామని కోరుకుంటున్నాం. జై భీమ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వర్గీకరణ కోసం తీర్మానం అని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 33 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత తొందర చేయాల్సిన అవసరం ఏముందని మేము అడుగుతున్నాం. అలాగే ఇవాళ 33 రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. మరి వాళ్ళకి లేని తొందర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము డిసెంబర్ 1న మాలల సింహగర్జ అని చెప్పేసి 7 లక్షల మందితోని ఇవాళ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో దద్దరిల్లిపైగా సభ పెట్టి నిరూపించినాం. ఏదైతే ఈ కులగణన అని చెప్పేసి తీసుకొచ్చిందో ఈ సర్వే తప్పుల తడగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వర్గీకరణకు అనుకూలమన్నారో దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాలల సత్తా ఏంటిదో రాబో స్థానిక ఎలక్షన్లలో కూడా మేము చూపిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇవాళ అన్నదమ్ముల్లా కలిసినటువంటి మాలమాదిగలను విడదీసినటువంటి బీజేపీ పార్టీని అసలు ఆండవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తుంటూ ఈ వర్గీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూనే ఉంటాం. రకరకాల నిరసన పద్ధతులు చేసి వర్గీకరణ ఆపేంత వరకు కూడా రాజీలేని పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మందమర్రి పట్టణంలో క్యాన్సర్ గురించి ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారికి తెలియజేస్తూ గురువారం ట్రస్మా అధ్యక్షులు తవక్కల్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా సబ్ జడ్జి అర్పిత, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నాగమణి, చీఫ్ డిఫెన్స్ లీగల్ ఏఐడి కౌన్సిల్ అడ్వకేట్ ఎండి సముదాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాదాపు 10 మిలియన్ల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని, మలేరియా, ఎయిడ్స్, క్షయవ్యాధి దానికంటే ఎక్కువ మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని అన్నారు. 2030 నాటికి క్యాన్సర్ మరణాల సంఖ్య 13 మిలియన్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ కేసుల్లో 1/3 కంటే ఎక్కువ మందిని నివారించవచ్చని తెలియజేశారు. ముందుగానే గుర్తిస్తే మరో 1/3 మందిని నయం చేసి సరైన చికిత్స చేయవచ్చునని సూచించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగే క్యాన్సర్, దాని ముందస్తు గుర్తింపు మరియు చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ నివారణ కార్యక్రమాన్ని అవగాహన సదస్సుని తవక్కల్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ ఆఫ్ మంచిర్యాల్ వాళ్ళు నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఒక మంచి కార్యక్రమం. సో మన భారతదేశంలో ప్రస్తుత సమాజంలో ఈ క్యాన్సర్ మహమ్మారి చాలా విపరీతంగా పెరుగుతుంది. దీని మీద ప్రజలకు అవగాహన కలిగించాల్సిన ఆవశ్యకత ఉందని నిన్న సాయంత్రం నాకు 4 o'clockకి చెప్పిన వెంటనే నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ప్రత్యేకంగా మా పాఠశాలకు ఈరోజు విచ్చేసిన ముఖ్య అతిథి మన అర్పితారెడ్డి మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో క్యాన్సర్ నాకు తెలిసి కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది. సో ప్రపంచ దేశాల్లో తీసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంది జపాన్ దేశంలో. సో మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ పీపుల్స్కి క్యాన్సర్ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 40 లక్షల మందికి వచ్చినట్టు నిన్ననే నేను మొన్న పేపర్లో చూడడం జరిగింది. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4th నాడు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అందులో దాదాపు చాలామంది అడ్వాన్స్ స్టేజ్లో, ప్రైమరీ స్టేజ్లో కనుక ఐడెంటిఫై అయితే దీన్ని మనం క్యూర్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది మెడిసిన్తో. దాన్ని అవాయిడ్ చేయొచ్చు డెత్ రేషియోని. బట్ మనకు ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఈ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు మనకు అర్థం కాదు. సడన్గా తెలిసిన వెంటనే మనం వెళ్తే అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ చేయడం డాక్టర్లకు చాలా కష్టతరమైన పనిగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇవాళ ఈ విషయాల్ని క్షుణ్ణంగా చాలా మంచిగా, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నవాళ్ళు, ఎక్సెస్గా తాగేవాళ్ళు, రోజు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రావచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు. అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్, ఏమన్నా సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఎక్స్రేస్ ఎక్స్పోజర్ ఉన్నా, రేడాన్ గ్యాస్ ఎక్స్పోజర్ ఉన్నా స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు. అండ్ ఫెమిలియల్ కూడా కొన్ని ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి. పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే పిల్లలకి, పేరెంట్స్కి ఎవరికైనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు
ఎప్పటికప్పుడు రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవడం, చెకప్ చేసుకోవడం చేసుకుంటే తొందరగా డయాగ్నోజ్ అవుతుంది. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా లైక్ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తిన్నా, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ తిన్నా దాంతో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయట తినే ఫుడ్స్లో చాలా వాటిలో ఫుడ్ కలర్స్ వాడతారు, దాంతో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ ప్రోన్ ఫర్ క్యాన్సర్. అండ్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా వెంటనే ట్రీట్ చేసుకోకపోతే అది కూడా క్యాన్సర్కి దారితీస్తుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు క్యాన్సర్ ఎట్లా కనుక్కోవాలి, దాని సైన్స్ అండ్ సింటమ్స్ ఎలా, మంత్ పైన ఫీవర్ టెస్టులు చేసుకోవాలి. ఇప్పుడు ఎల్డర్లీ ఫీమేల్స్లో మెనోపాజ్ తర్వాత వెజనల్ బ్లీడింగ్ ఏమన్నా వచ్చినా దట్ కుడ్ బి సైన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో అట్లాంటి ఫస్ట్ సైన్స్ ఉన్నప్పుడే వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. 100 గుర్తుపెట్టుకోండి. న్యాయ సలహాల గురించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు అవగాహన కల్పించడానికి 4 అడ్వకేట్లు ఉంటారండి. వాళ్ళ పనే అది, ఫ్రాంక్గా చెప్పాలంటే. మేడం ఆల్రెడీ కోర్టులో కేసులు వేసి ఉంటారు. ఇప్పుడు దొంగతనం ఉన్నాడు, దొంగతనం నేరం చేసిన ఆయన ఉన్నాడు, కోర్టుకు వెళ్తాడు. ఆయనకి స్టార్టింగ్లో వాళ్ళ పేరెంట్స్ అడ్వకేట్ అపాయింట్ చేస్తా అని చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వద్దు నువ్వు దొంగతనం చేసావు, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు, అసలు నేను నీకు అడ్వకేట్ని అపాయింట్ చేయను నేను అని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ పట్ల అపాయింట్ చేస్తాం. అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక థింగ్ ఉంది, సివిల్ క్రిమినల్ ఏ కేసుల్లో అయినా నిజంగా మీకు పేదవాళ్ళకి మీకు స్తోమత లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి కంపల్సరీగా అడ్వకేట్ అపాయింట్ చేస్తాం. ₹1 ఖర్చు లేదు. సో అది మీకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. మేడం ఇది మంచిర్యాలలో ఉంటుందా, ఇంకెక్కడైనా ఉంటుందా? డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అనేది జిల్లా వ్యాప్తిగా మన మంచిర్యాలలో ఉంది. దానికి నేనే హెడ్, నాకంటే హెడ్ మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు. అలానే ఇది జిల్లా వ్యాప్తిగా, మండల్ వ్యాప్తిగా కూడా ఉంది. లక్షిపేట, మన చెన్నూరు, బెల్లంపల్లి. దాంట్లో కూడా జూనియర్ సివిల్ జడ్జి ఉన్నారు, ఆయన చైర్మన్ అనమాట ఈ లీగల్ సర్వీస్. అక్కడ కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే అర్జీ పెట్టుకోవచ్చు. కాల్ మాత్రం నాకే చేయాలి. అప్లికేషన్ మాత్రం లక్షిపేట ప్రాబ్లం లక్షిపేట వాళ్ళు, చెన్నూరు అంటే చెన్నూరు, బెల్లంపల్లి అంటే బెల్లంపల్లి. కానీ మంచిర్యాల ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయాలి, ఏమన్నా అర్జీ పెట్టాలి. నేను ఫ్రీగా మీకు లీగల్ అంటే అడ్వకేట్ మీ తరఫు నుంచి వకీల్ని అపాయింట్ చేస్తాను, అది నా పని. సో ఇది అయిపోయింది. లోక్ అదాలత్ ఉంది మేడం, ఇవి కేసులు వస్తే కదా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి అని తిర్యాని మండలం పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున మండల కేంద్రంలోని స్థానిక కొమరంభీం చౌరస్తాలో ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టపాసులు కాల్చి కేక్ కట్ చేసి కోవాలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది బలహీన వర్గాలకు చేయూతను అందిస్తూ ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నది ఎమ్మెల్యే కోవాలక్ష్మి అని అన్నారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో సంబరాలు జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలు సమర్పించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కమల, వైస్ ఎంపీపీ లక్ష్మణ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దుసా మధుకర్, మాజీ ఉప సర్పంచ్ తోట లచ్చన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాసం రాజయ్య, కిలిశెట్టి శంకర్, మల్లేష్, తోట బాపు, పొలస రమేష్, ఆకుల సత్తయ్య, శ్యామ్, రాజమౌళి, యూత్ నాయకులు చేని కుమార్, సుమన్, రవీందర్, గుర్రపు సాయి, అర్జున్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తిర్యాని మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులైన కోవాలక్ష్మి మేడం గారి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈరోజు కొమరంభీం చౌరస్తాలో మేడం గారి బర్త్డేను 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మండల కేంద్రంలో మేడం గారి బర్త్డేను చాలా ఘనంగా చేసుకొని కార్యకర్తలు కలిసి మేడం బర్త్డేని ఘనంగా చేసుకొని అనంతరం తిర్యాని గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీనికి మేము పిలవంగానే వచ్చిన మా కార్యకర్తలందరికీ పేరున ప్రతి ఒక్కరికి, యూత్ పిల్లలకి అందరికీ, మా ప్రజాప్రతినిధులకు, తిర్యాని మండల ప్రజాప్రతినిధికానికి అందరికీ, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి జన్మదినాలు ఇంకా మా మేడం గారు కూడా ఎన్నో జరుపుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జన్మదిన వేడుకలు తిర్యాని మండలంలో మరి అందరూ టీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా జరిపించుకోవడం మాకు ఆనందంగా ఉంది. అలాగే మేడం గారు కూడా 54 నుంచి 55వ సంవత్సరంలో అడుగు పెట్టుకున్నందుకు ఆమె ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మేము అందరం ఆశిస్తున్నాం.
కాశీపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కెపల్లి బుగ్గరాజు అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి కుటుంబానికి తీరని లోటు అని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కెపల్లి బుగ్గరాజు గత నెల 31 శుక్రవారం రోజున గుండెపోటుతో అకాల మరణం చెందగా బుధవారం ఆయన స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో చిన్నయ్య హాజరై బుగ్గరాజు సతీమణి మాజీ ఎంపీటీసీ అక్కెపల్లి లక్ష్మి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని కల్పించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్, మాజీ సర్పంచ్ ఆడబాదు, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, అగ్గి సత్తయ్య, మోటూరు వేణు, లంక లక్ష్మణ్, రామటెంకి వాసుదేవ్, రామచందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కెపల్లి రాజు గారు మా బీఆర్ఎస్ పార్టీకి కుటుంబానికి తీరని లోటు. మరి వారు చనిపోవడం అనేది మేము ఎవరం కూడా ఊహించలేనిది. మరి చాలా యాక్టివ్గా పార్టీకి నీతి నిజాయితీగా మరి వారు మరి గ్రామానికి ఎంతో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే చాలా లాయల్గా ఉండి మరి పార్టీకి పనిచేయడం జరిగింది. వారు లేకపోవడం అనేది మేము అసలు ఊహించలేకపోతున్నాం. వారు చాలా యాక్టివ్గా అందరితో కలిసిమెలిసి కార్యకర్తలతో మరి పనిచేస్తూ చాలా చక్కగా ప్రజలకు ఏది అవసరమో వాళ్లకు సేవ చేయడానికే వారు ముందుండేవారు. మరి వారు నిజంగా గుండెపోటుతో చనిపోయిన అంటే నేను వాస్తవానికి ఢిల్లీలో ఉంటేనే ఆ రోజు మరి తెలియగానే చాలా బాధపడ్డాం. అందరూ కూడా మా పార్టీ నిజంగా అందరం కూడా నాయకులు చాలా మాకు బాగా దగ్గర, మాకు అందరికీ అన్నలాగా, మాకు అంతే అందరికంటే వయసు వారు పెద్దగా ఉండేది. మాకు అన్నలాగా వాళ్ళు ఏదైనా చిన్న పొరపాట్లు మా వాళ్ళు మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు ఏదైనా చేస్తే ఆయన ముందుండి వారికి చెప్పి ఈ విధంగా చేయవద్దు, మనం ప్రజలకు సేవ చేయడానికి మనల్ని ప్రజలు గెలిపించేదాని మాట మరి వారు చెప్పేవారు. మరి వారి కుటుంబానికి మరి తీరని లోటు, వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి మేమంతా కూడా మరి అండగా ఉంటాం. మేము ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యుల్లాగా మేము ఉంటాం. తప్పకుండా వారి కొడుకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ భార్య కావచ్చు, మరి వారికి మేము ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం, అండగా ఉంటాం. పార్టీ మేమందరం కూడా. తిర్యాని మండలంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ 8వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే వేద బ్రాహ్మణులచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం కుంకుమార్చన, అనంతరం హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాల క్రితం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాత ఆసుపత్రి వద్ద స్వయంభూగా వెలిసిన లక్ష్మీ గణేశుడికి మండల ప్రజల సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఇక్కడికి పూజాది కార్యక్రమాలకు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు తాళ శ్రీనివాస్ గౌడ్, సభ్యులు మార్క శంకర్ గౌడ్, అన్నం వెంకటేశం, బొగ్గుల సక్రం, అన్నం శ్రీకాంత్, బోర్లకుంట మహేష్, నల్లూరి సాగర్, మన్యరాజు, ఆలయ పూజారి మూలమట్టం శివప్రసాద్, చంద్రమౌళి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించడంతో మాలలకు తీరని అన్యాయం. అసెంబ్లీలో ఆమోదింపజేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో మాలల సత్తా చూపిస్తాం. మాలల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్. తిర్యాని మండల కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి జన్మదిన వేడుకలు. టపాసులు కాల్చి కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. క్యాన్సర్ వ్యాధిపై పోరాటానికి విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు. ట్రస్మా అధ్యక్షులు తవకల్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.